మా సమస్యకు పరిష్కారం దొరికే వరకు ఇక్కడ నుంచి అయితే మేమైతే లేము. పిల్లలు పెద్దలు మాకు ఈ రోడ్డు తప్ప మాకు ఇల్లు అయితే లేదు. ప్రస్తుతానికి ఈ రోడ్డు మీదే కూర్చుంటాము. మాకు మీరైతే కొంచెం మా మీద దయ చూపి మా ఇంటిని మాకు అప్పగించేంత వరకు నిరాహారం అయితే ఇక్కడే చేస్తా అంటాము. దుర్మార్గులు అయితే కొంచెం ఎమ్మెల్యే బంధువులను చెప్పుకొని మా ఇల్లంతా రాజే ఈ విధంగా అయితే చేసేసారు. దయచేసి అది కనుక్కొని ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో కనుక్కొని మేమైతే దళితులు అన్నా మేము ఎస్సీ వాళ్ళము రేట్లంతా కలిపి ఈ విధంగా అయితే చేసినారు. కడుపడి ఉందని ఇది 100 సంవత్సరాల నుంచి మేమైతే ఇంట్లోనే ఉంటాం కాబట్టి మా పెద్దలు తరతరాల నుంచి ఇక్కడే ఉన్నాం. రాత్రి 100 మంది వచ్చి మా ఇల్లును అయితే ఇట్లా ధ్వంసం చేసేసి ఇంకా మా మెల్ల మంగళసూత్రాలు కూడా లాకపోయిన పరిస్థితి అయితే మాకుంది. మాకు ఇంకా ఈ విధంగా చేస్తాం కాబట్టి ఇంకా మమ్మల్ని ఏం చేస్తారో మాకైతే తెలియదు. మాకు ఏం జరిగినా కూడా అంతా వాళ్ళదే బాధ్యత. దయించి సంబంధం లేదు. మా మీద దయించి ఒకసారి ఈ వారం అంజనైతే మీ మాట కొరకు మేము వెయిట్ చేస్తా ఉంటామన్నా. ఒక్కసారి మాతో మాట్లాడండి ప్లీజ్ అన్న. పవన్ కళ్యాణ్ సార్ ఒక్కసారి మాతో మాట్లాడండి. మీ మీద తప్ప మాకు ఎవరి మీద అయితే నమ్మకం అనిపించడం లేదు. దీని వెనక ఎమ్మెల్యే బంధువులు అయితే ఉన్నారు. అందరికి మేమైతే స్వాతినాథ్ రెడ్డి, శాశ్వత్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి వీళ్ళంతా ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు. మేమైతే దళితులం కాబట్టి మేమేం చేయలేక పెద్ద పెద్దలతో పెట్టుకునే మాకు చేతగాక రాత్రి ముసలోళ్ళు ఉన్నాం, పిల్లలు ఉన్నాం, పెద్దోళ్ళు ఉన్నాం, అందరం ఉన్నామన్నా. ఎమ్మెల్యే బంధువులు ఎందుకు మా కొట్టింది? ఎమ్మెల్యే బంధువులు అయితే ఎందుకు కొట్టినారు? స్థలం పంచాయతీ చేస్తారు. వాళ్ళకు సంబంధం లేదు. వాళ్ళకి సంబంధం లేదు. అసలు మేము కొన్నామని చెప్పి తప్పు డాక్యుమెంట్ తో వచ్చినారు. విలువైన స్థలం ఇది 12 సెంట్ల స్థలము. సెంట్ 50 లక్షలు పోతుంది. ఇక్కడ దౌర్జన్యంగా వచ్చి లీగల్ గా ప్రొసీడ్ గా లేకుండా దౌర్జన్యంగా వచ్చినారు. ఎవరి దగ్గర కొన్నారు? తిరుపతి వాళ్ళ దగ్గర కొన్నామని. మేము ఇక్కడ 5 తరాల నుంచి ఉండే ప్లేస్ మాది. న్యాయం చేసే వరకు మేము ఇక్కడే కూర్చుంటాం. మీ నుంచి మాకు ఏదన్నా మెసేజ్ వచ్చే వరకు కూడా ఇక్కడే ఉంటామన్నా. మీ మాట కొరకు మేము ఎదురు చూస్తూ ఉంటాం. పవన్ కళ్యాణ్ అన్న దయించి మీ మీద తప్ప మాకు ఎవరి మీద నమ్మకం